విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా ప్రకటించిన నాటి నుంచి ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా నిలిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను భారీ సెట్ లో పూరి చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ సాగుతుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాకి భవతి భిక్షాందేహి అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. కేజీఆర్, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి జంటగా రూపొందుతున్న ద్విభాష చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. మార్క్ ఆంటనీ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెగన్ స్టానిస్లాన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలు కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేయనుంది. అర్జున్ అశోకన్, సింగంపులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్తా కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శివశక్తి దత్తా కేవలం కీరవాణి తండ్రిగానే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా తనదైన ముద్ర వేశారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్, ఛత్రపతి, సై, రాజన్న, హనుమాన్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు ఆయన అద్భుతమైన పాటలు రాశారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా కూడా ఆయన సేవలు అందించారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి తన పాత్ర చిత్రీకరణ పూర్తయినట్టు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన సహనటుడు హృతిక్ రోషన్ పై, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రయాణం తనకు ఎన్నో విషయాలు నేర్పించిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. సెట్ లో హృతిక్ రోషన్ సర్ తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ఆయన ఎనర్జీని నేను ఎప్పుడూ ఆరాధిస్తాను. ఈ సినిమా ప్రయాణంలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. భారతీయ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం రామాయణ. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2 భాగాలుగా రానున్న ఈ సినిమా కోసం ఒక్కో భాగానికి ఆయన 75 కోట్లు చొప్పున చార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవికి కూడా 12 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. నటీనటుల రెమ్యూనరేషన్స్ తో పాటు సినిమా బడ్జెట్ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.